హాయ్ హలో వెల్కమ్ టు కాలగది. నా పేరు రవిశంకర్. ఈ రోజు మనం కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాల గురించి తెలుసుకుందాం. పునర్వసు, పుష్యమి, ఆశ్లేషం. ఇది కర్కాటక రాశి అంటేనే ఒక భావోద్వేగ సముద్రం, ఎమోషనల్ ఓషన్ అన్నమాట. ఇక్కడ అంతర్దృష్టి మాత్రమే దిక్సూచి, డైరెక్షన్ చూపించే దిక్సూచి మన ఇంట్యూషన్ పవరే. ప్రేమ అనేది మీ యాంకర్. ఓకే, ఆ పడవని ఆపే యాంకర్ అన్నమాట. భావోద్వేగాలు అనేవి సముద్ర పదాలు, మీ తరంగాలు. సరే, ఇది లోతైన ఒక ఒక ప్రేమ, అభిమానం, ఆప్యాయత చూపించే రాశిది. దీంట్లో మనం పునర్వసు, చీకటి తర్వాత కాంతిని తిరిగి పొందడం, భావోద్వేగ తుఫాన్ల తర్వాత పునరుద్ధరణ, రీకన్స్ట్రక్షన్ జరగడం, ఆశ, లోతైన భావోద్వేగాలు చూపించడం అనేది పునర్వసు. ఇంకా ప్రతిదానికి సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వాలి కదా అంటుంది పునర్వసు. పుష్యమి, అంతిమ పోషణకర్త, నెచ్యూరింగ్ పర్సన్ అన్నమాట. ఓకే. సో దీనికి ఆవు పొదుగు ఇచ్చారు. ఆవు పొదుగు అంటే ఏంది? పాలన ఇస్తుంది. ఇది భావోద్వేగ స్థిరత్వాన్ని, కరుణ మరియు ఆధ్యాత్మిక భక్తిని తీసుకొస్తూ ఉంటుంది. సో ఏది ఆశించకుండా ఇవ్వడం అనేది పుష్యమి నక్షత్రం యొక్క ప్రాపర్టీ. ఆశ్లేష, రహస్యమైన తీవ్రమైన అయస్కాంత శక్తి, భావోద్వేగ లోతులను, అట్లానే కర్మలు దాని ద్వారా వచ్చే చిక్కులు. ఓకే. సో విషం అనేది కొద్ది పాలలో ఇస్తే నయం చేస్తుంది, విషం ఎక్కువ తీసుకుంటే చంపేస్తుంది. సో ప్రేమ, నిశ్శబ్దం రెండు కూడా ఆశ్లేష నక్షత్రంలో ఉంటాయి. పగ, ప్రతీకారం, పొసెసివ్నెస్, ఇన్సెక్యూరిటీ. సో ఇవన్నీ కూడా లోతైన అనుభూతినిస్తాయి. ఈ మూడు నక్షత్రాలు రక్షిస్తుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాము అంటే, కర్కాటక రాశి యొక్క వ్యక్తిత్వం, భావోద్వేగాలు, జీవిత మార్గము దేన్ని సూచిస్తాయి. కర్కాటకం యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంటుంది? ఒక ఆశ నుంచి సేవ మరియు పరమార్థం తెలుసుకోవడం. ఆశ అంటే పునర్వసు, సేవ అంటే పుష్యమి, పరమార్థం తెలుసుకోవడం అంటే ఆశ్లేష. ఈ నక్షత్రాల సంబంధాలు, అంతర్గత భావోద్వేగ పోరాటాలు ఎలా ప్రభావితం చేస్తాయి? కర్కాటక రాశి సహజమైన శక్తి మీ భావోద్వేగ మేధస్సుని ఎలా ఉపయోగిస్తుంది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పునర్వసు మళ్ళీ ఎలా నమ్మాలో నేర్పిస్తుంది, నిస్వార్థంగా ఎలా ఇవ్వాలో పుష్యమి నేర్పిస్తుంది, ఎలా విడదీయాలి అనేది ఆశ్లేష చెప్తుంది. దీన్ని చంద్రుడు పాలిస్తున్నాడు. చంద్రుడు అంటే ఏంది? ఎమోషనల్ బైండింగ్. ఓకే, ఎమోషనల్ బైండింగ్, జ్ఞాపకాల్లో అర్థాన్ని, మృదుత్వాన్ని, బలాన్ని, అట్లనే అనుభూతి పొందే శక్తిని చంద్రుడు ఇస్తాడు. సో ఈ ఈ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో, ఇది ప్రధానంగా మీ లగ్నం ఇక్కడ పడినప్పుడు కానీ, చంద్రుడు ఉండేటప్పుడు కానివ్వండి, సూర్యుడు ఇక్కడ ఉంటే, మీరు జీవితం మొత్తం కూడా కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాల యొక్క పవర్ ని మీ జీవితం అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంత లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ అనే భావోద్వేగాలు ఇక్కడ పొందుతారు. సో వీళ్ళు చాలా సానుభూతి పరులు, దయా, కరుణ, జాలి చూపించేవాళ్ళు, వైద్యం చేస్తారు, సలహాదారులుగా ఉంటారు, సంరక్షకులుగా ఉంటారు, సంరక్షకులు. ఓకే, ఒకరిని కాపాడే విధంగా కూడా ఉంటారు. భావోద్వేగ కర్మ అనేది చేస్తారు వీళ్ళు. ఎమోషనల్ కర్మ అనేది చేస్తారు. ఓకే, కుటుంబంలో ఉండే అనుబంధాలు, ఇదంతా కూడా కర్కాటకం చెప్తుంది. ఓకే, సరే మనం డైవ్ చేద్దాం. ఈ భావోద్వేగ సముద్రంలోకి మనం ఇప్పుడు డైవ్ చేద్దాం. కర్కాటక రాశి యొక్క లోతైన సంబంధం, అనుబంధాలు, భావోద్వేగాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం మీరా అనే అమ్మాయిని చూద్దాం. ఓకే, మీరా కర్కాటక రాశిలో జన్మించి అత్యంత సున్నితమైన ఆత్మని ఊహించుకోండి. ఓకే, ఇతరులు అందరూ కూడా సక్సెస్ ని వెంబడిస్తా ఉంటే ఈమె మాత్రము ఎమోషనల్ కనెక్షన్స్ కోసం వెంబడించింది. భావోద్వేగాలు సముద్ర పలల్లాగా ఉన్నాయి.
కొన్నిసార్లు సున్నితంగా ఉంది, కొన్నిసార్లు తుఫానుగా ఉంది. ఎల్లప్పుడూ కూడా డెప్త్ అయితే ఉంది, ఎమోషనల్ డెప్త్ అమ్మాయిలో. సో ఈ వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కూడా ఇంత సున్నితంగా ఉండవాకు నువ్వు, మరి ఇంత ఇదిగా ఉండద్దు అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. కానీ మనము సముద్రపు హోషని మనం ఆపగలుగుతామా, మ్యూట్ చేయగలుగుతామా? చేయలేము. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అయితే ప్రతి అనుభూతి ఒక సందేశం అయితే మీరు చాలా శ్రద్ధ వహిస్తారు. ఆమె మీరు చెప్పింది భావించిన స్నేహితురాలు, ఆమె భావాలు అంటే మనం చెప్తుంటే వింటుంటారు చూసారా, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మనకి, మనం ఏం చెప్తుంటే వింటూ ఉంటారు. అంటే అలాంటి స్నేహితురాలు అనమాట ఆమె. ఆమె భావాల్ని పెయింటింగ్ వేసే ఒక కళాకారు. ఓకే. ఆమె శాంతిని కాపాడుకునేదానికి శబ్దాన్ని నుంచి దూరంగా, అంటే ఈ శబ్ద ప్రపంచం నుంచి దూరంగా పీస్ఫుల్ మైండ్ కావాలి అని కోరుకునే వ్యక్తులు ఉంటారు చూసారా, వాళ్ళంతా కూడా ఈ కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళే. సో కర్కాటక రాశి ఓన్లీ అది ఒక మూడు నక్షత్రాల కలయిక, ఏదో ఒక సైన్ కదా, అది ఒక మూడు నక్షత్రాల కలయిక ఇది. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. సో మనం ఈ మూడింటిని మనం ఎలా చూస్తామంటే ఒక తల్లి పాత్రలో చూద్దాం. సో తల్లి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మనం ఎవరినైనా ప్రేమించామనుకో, వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నా కూడా మనము వాటిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళు మిస్టేక్స్ చేసినా మనకు పెద్దగా అనిపించవు అనమాట, వాటిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇదంతా పునర్వసులో జరుగుతుంది. సో ప్రేమించిన వాళ్ళకి నిస్వార్థంగా సేవ చేస్తాం. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సేవ చేయడం అంతా కూడా పుష్యమి నక్షత్రంలో జరుగుతుంది. సో అప్పటిదాకా పునర్వసు, పుష్యమి రెండిట్లో వాళ్ళు ఉంటారు. ఆశ్లేషలో వాళ్ళు దూరం అవుతారేమో అని ఒక డౌట్ వస్తుంది. ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతారేమో అని డౌట్ వస్తుంది. సో వాళ్ళు లేకపోతే మనం ఉండలేం కదా, అంత ప్రేమించేసాం పునర్వసు, పుష్యమిలో. సో వాళ్ళు వెళ్ళిపోతే బాధ అనమాట, వాళ్ళు వెళ్ళిపోతారేమో అని డౌట్. అందుకని చాలా పొసెసివ్నెస్ చూపిస్తాం. ఇదంతా ఆశ్లేషలో జరుగుతుంది. వాళ్ళు పట్టుకొని వేలాడుతూ ఉంటాం. వాళ్ళు ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు. అప్పుడు మనకి గుండె బద్దలైపోతుంది. సో అది ఆశ్లేషలో జరుగుతుంది. సో మొత్తానికి ఇది కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాలు. ఇప్పుడు ఒక్కొక్కటి మనం విభజించుకొని చూద్దాం. పునర్వసు. చిన్నతనంలో మీరా ఎప్పుడు సెకండ్ ఛాన్స్ ఇస్తూ ఉండేది అందరికి. ఆమె స్నేహితులు ఆమె బొమ్మలు ఇరగొట్టిన, పగలగొట్టిన, వాటిని అతికించుకునేది. పర్లేదు లేరా, పర్లేదులే, నేను చూసుకుంటానులే అని చెప్పేసి అనేది. మనం కూడా మన చిన్నప్పుడు ఉన్నప్పుడు మనం ఏదైనా తప్పులు చేసినా కూడా తల్లి క్షమించేది. పర్లేమ్మా, నేను చూస్తాలే, నీకు తెలియదు కదా, చిన్నపిల్లవి కదా నువ్వు, చిన్నపిల్లోడివి కదా నువ్వు, నేను చేస్తాలేమ్మా అని చెప్పేసి. సో సెకండ్ ఛాన్స్ కి అవకాశం ఇస్తా ఉంటారు కదా, అది పునర్వసలో జరుగుతూ ఉంటది. సరిదిద్దడం అనేది జరుగుతూ ఉంటది. ఎవరైనా ఆమెని నిరాశపరిచినప్పుడు, ఓకే, ఆ నిరాశపరిచినా కూడా ఆమె క్షమించేది, ఇతరులని క్షమించేది. అంతులేని ఆశ, ఒక స్టెబిలిటీ ఉండేది ప్రేమలో. చాలా ఎక్కువ అవకాశాలు ఇవ్వడం, సెకండ్ ఛాన్సెస్. చాలా అంటే బాధపడినా కూడా వాళ్ళు ఉండాలి, వాళ్ళ కోసమే నేను బతకాలి అని సెకండ్ ఛాన్సెస్ ఇస్తూ ఉండడం. ఈ పునర్వసు నక్షత్రము ఆమెని సున్నితమైన మనస్కురాలిగా చేసింది. తుఫాను తర్వాత వచ్చే ఇంద్రధనస్సును చూసి ఆమె మురిసిపోయింది. ఆమె చాలాసేపం వర్షంలో నిలబడి ఇతరులు మారడానికి వేచి చూడడం అనేది చేసింది. సో ఈ ఈ పునర్వసు ఏంటంటే రీకన్స్ట్రక్షన్. సో తగ్గిపోయిన వాటిని అతికించడం, పాడైపోయిన వాటిని బాగు చేయడం అనేది పునర్వసులో వస్తుంది. ఓకే. సో ఈ పునర్వసులో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం ఎప్పుడు రిపేర్ చేస్తాం? ఏదైనా చెడిపోతేనే కదా మనం రిపేర్ చేస్తాం. సో ఫస్ట్ చెడిపోవాలి, దాన్ని రిపేర్ చేస్తా ఉండాలి. ఓకే. తెగిపోయిన వాటిని అతికిస్తా ఉండాలి, పాడైపోయిన వాటిని బాగు చేస్తా ఉండాలి. ఓకే. సో ఇక్కడ పునర్వసు అదే పని చేస్తా ఉంటది, క్షమిస్తా ఉంటది, సెకండ్ ఛాన్స్ ఇస్తా ఉంటది.
లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ మనం ఏదైతే చేస్తామో, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళకి మనం ఎప్పుడు కూడా రెండో ఛాన్స్ ఇస్తూనే ఉంటాం. వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకుంటారా, అదే అయినా కూడా మనం క్షమిస్తూ ఉంటాం. వాళ్ళు చేసిన పొరపాట్లను సరిదిద్దుతూ ఉంటాం. ఓకే, వాళ్ళనే మనము ప్రేమిస్తాం. ఇక్కడ పునర్వసు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, హీలింగ్ డస్ నాట్ మీన్ స్టేయింగ్ వేర్ యు ఆర్ హర్ట్. ఓకే, వాళ్ళు ఎప్పుడు హర్ట్ చేస్తుంటే మీరు హీల్ చేస్తూ ఉండడం అనేది లెసన్ నేర్చుకోవాలి. ఓకే, సో ప్రేమలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ లో మనం ఎక్కువ ప్రేమిస్తాం, మనం గుడ్డి వాళ్ళు ప్రేమలో మనం చాలా గుడ్డిగా మారిపోతాం అనమాట. వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నా మనకి పెద్దగా అనిపించదు, మనం సరిదిద్దేస్తూ ఉంటాం. చాలా మంది తల్లులు చూస్తూ ఉంటాము, వాళ్ళ పిల్లల్ని తప్పులు చేసిన వాళ్ళకి తప్పు అనిపించదు అది. ఓకే, సో నైబర్స్ వచ్చి చెప్తూ ఉంటారు మీ పిల్లోడు అట్ట చేశాడు ఇట్ట చేశాడు అని. అయినా పెద్దగా అనిపించదు అనమాట. సర్లేండి నేను సర్ది చెప్తాను ఏంటి అని చెప్పేసి ఆ రీకన్స్ట్రక్షన్ చేస్తుంది సరే తల్లి, ఆ విధంగా అనమాట. ఇది పునర్వసం. నెక్స్ట్ మనం పుష్యమి లోకి వెళ్దాం. పుష్యమి. పుష్యమి మీర, ఆ, మీర అనే అమ్మాయి పెరిగి పెద్దదింటి. ఓకే, ఆమె పాత్ర మారింది ఇప్పుడు. సో ఇప్పుడు ఆమె ఒక కేర్ టేకర్ లాగా మారిపోయింది. పుష్యమి నక్షత్రంలోకి వచ్చేసరికి కేర్ టేకర్ లాగా మారిపోయింది. వండి పెట్టడం, ఓకే, ఇతరులు చెప్పేది వినడం, తీర్పు లేకుండా. ఓకే, సో హగ్ చేయడం, ఓకే, ఏం పర్వాలేదులేమ్మా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం. సో జ- ఎవరైతే మనకి జన్మనిస్తారో వాళ్ళు మన కేర్ టేకర్స్ లాగా ఉంటారు పుష్యమిలు. సో వాళ్ళు పెరిగి పెద్దయినాక వాళ్ళు కూడా ఒక తల్లి రోల్లోకి వెళ్ళి ఆ, ప్రేమించిన వాళ్ళ కోసం ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉంటారు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు మళ్ళీ మనకు చేస్తారా లేదా అనేది తర్వాత విషయం. ఇప్పుడు ఆ, ఒక తల్లి ఒక పిల్లోడిని ప్రేమించింది. సో ఆమె తిన్నా తినకపోయినా అతనికి పెడతా ఉంది. అతను రాత్రిపూట ఆమె పక్కన పడుకొని వచ్చిపోస్తే వాడిని కదిపితే వాడిని లేస్తాడేమో అని చెప్పేసి ఆమె మెల్లిగా, అంటే ఆమె లేచి కూర్చుంటే వాడు కూడా లేచి కూర్చుంటాడేమని భయం వేసి ఆమె మెల్లిగా పడుకున్న దగ్గర నుంచి ఆ ఉచ్చలో ఆమె పడుకొని పిల్లవాడిని ఇటు జరిపింది. అంత కేరింగ్ అనమాట. సో ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అయ్యాడు. అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక తల్లి అవసరం లేకుండా పోయింది. ఆమెను తీసుకుపోయేసి ఒక వృద్ధాశ్రమంలో జరిపించాడు. సో పుష్యమి నక్షత్రంలో ఏం జరుగుతుంది అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఆమె సెకండ్ హాఫ్ సినిమా ఆలోచించకుండా, అంటే పెళ్లి చేసుకున్నాక వృద్ధాశ్రమంలో చేస్తాడు ఇది ఆలోచించకుండా ఆమె ఏం చేస్తుంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా తన కొడుకుని అట్లా ప్రేమిస్తుంది అనమాట. మనం చూస్తుంటాం మన తల్లులంతా కూడా మనకు వండి పెడతారు, మనకి ఏం కావాలో అది చేసి పెడతారు. ఆ, ఒక తీర్పు అనేది ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వకుండా మనం చెప్పేది వింటారు. హగ్ చేసుకుంటారు మనల్ని. కౌగిలింత అనేది ఇస్తారు. అప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది తల్లి దగ్గర. సో పుష్యమి నక్షత్రం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే సేవ అనేది పవిత్రమైనది. అంటే ఇతరుల్ని ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఇతరుల గురించి మనము, ఇతరుల నుంచి మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనము వాళ్ళకి సేవ చేయడం. కానీ సెకండ్ హాఫ్ సినిమా కూడా ఆలోచించాలి పుష్యమి వాళ్ళు. సో ప్రేమించిన వాళ్ళు ఇప్పుడు తల్లి కొడుకు గురించే కాదండి, ఎవరినైనా ప్రేమిస్తుంది పుష్యమి అని. సో ప్రేమించే వాళ్ళు ఫస్ట్ హాఫ్ సినిమాలోనే మునిగిపోతారు, చాలా బాగుంటుంది ఆ ఫస్ట్ హాఫ్ సినిమా. సెకండ్ హాఫ్ సినిమా అనేది ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. సో ఒక తల్లిలాగా వాళ్ళు ఇతరులను ప్రేమిస్తారు. అది ఏ భావనలో పడిందో ఆ భావనలో ఉండే వాళ్ళని ప్రేమిస్తారు. సో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి సేవ చేస్తారు. అలా చేసుకుంటూ పోతారు అనమాట. ఇది కర్కాటకంలో ఉంటే స్పెషాలిటీ. పుష్యమి అనేది కోర్ కాంపనెంట్ ఇది మధ్యలో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది ఆశ్లేష. ఇక్కడ మీ హృదయం బద్దలవ్వబోతోంది, లోతైన రూపాంతరం తీసుకోబోతోంది, మీరు ప్రేమించిన వాళ్ళు విడిచి వెళ్ళిపోతారు. ఇది ఆశ్లేష యొక్క డొమైన్ ఇది. సో భావోద్వేగంలో ఉండే నెగిటివిటీ విషయాన్ని వెలికి తీసే నక్షత్రం ఇది. ఓకే, సో ఆమె వెనక్కి వచ్చేసింది. ఓకే, నాకు వద్దులే ఈ ప్రేమ అని చెప్పి వెనక్కి వచ్చేసింది మీరా. అందరూ ఆమెను ప్రశ్నించారు, ఎందుకు ఇట్లా చేసినావు, ఎందుకు ఇట్లా చేసినావు అని. అదే ఆశ్లేష. సో
భావోద్వేగం మీద లోతైన అంతర్దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మికతకి మేలుకొల్పులాగా ఈ ఆశ్లేష నక్షత్రం పనిచేస్తుంది. అతిగా ఆలోచించడం, ఓకే, భావోద్వేగాల్లో కన్ఫ్యూజన్స్, మతి స్థిమితం లేకుండా పోవడం, ఇలాంటివన్నీ కూడా ఆశ్లేష తీసుకొస్తుంది. ఆశ్లేష ఆమె ఆమె నీడతోనే తలపడేలాగా చేస్తుంది. ఓకే, ఆమె ప్రేమించిన వాళ్ళతోనే పోరాటం చేయమంటుంది ఆశ్లేష. కానీ ఇక్కడ ఏంటంటే నీడ అనేది ఏదైతే ఉందో, ఓకే, నీడ అంటే ఏంది? మనం వెలుగులోకి నడుస్తున్నాము అని. అంటే మనం మన సైడ్ ఇటు సైడ్ లైట్ పడుతుంది అంటే మన వెనకాల నీడ ఉంటుంది, మనం నీడను చూస్తున్నాం, కానీ ఎదురుగా ఉండే లైట్ని చూడాలి. ఆశ్లేష ఇలాంటి ఈ గుడ్డితనాన్ని తీసుకొస్తుంది. ఆధ్యాత్మికత అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి మన స్పిరిచువల్ వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఆశ్లేషలో. సో ఆమె క్వశ్చన్ ఆన్సర్స్ అంటే హార్ట్ బ్రేక్ అయిపోయింది, విడిపోయాం. సో కానీ ఇక్కడ సమాధానం కోరుకోలేదు, సత్యం కావాలి అని కోరుకుంటుంది ఆశ్లేష. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అంటే మీరు కాంతిని కనుగొనే ముందు చీకటిని ఆలింగనం చేసుకోవాలి అని ఆశ్లేష చెప్తుంది. చీకటిని చూస్తేనే కదా వెలుగు గురించి మీరు తెలుసుకోగలుగుతారు. సో ఇక్కడ ఆశ్లేష నక్షత్రంలో మనం ఒకరిని ప్రేమిస్తాం, ఆ ప్రేమించిన వాళ్ళ మీద పొసెసివ్నెస్ చూపిస్తాం. అంతా నాకే కావాలి, సో నాకే సొంతము అని ఒక పొసెసివ్నెస్ చూపిస్తాం. సో ఎప్పుడైతే మనము ఓవర్ ప్రొటెక్షన్ ఇస్తామో, ఎందుకు ఇస్తాం? ఓవర్ ప్రొటెక్టివ్ గా ఎందుకు ఉంటాము? మనకు లోపల అభద్రతా భావం ఉంది, మన లోపల ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి పైన ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉంటాం అనమాట. చాలా మందిని చూస్తుంటాం, వాళ్ళ భార్య భర్త వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే పొసెసివ్ గా ఉంటుంది. ఏం మాట్లాడింది ఆ అమ్మాయి, ఏం మాట్లాడావు, నువ్వేం చేసావు, ఎందుకంటే ఇట్లా ఎందుకు అడుగుతోంది అని చెప్పి భర్త అనుమానిస్తాడు. ఏంది ఇది, ఎందుకు అడుగుతోంది ఇట్లా కానీ. కానీ అది ఆమె భర్త మీద చూపించే ప్రేమ, కానీ నెగిటివ్ సైడ్ లో చూపిస్తాం. ఎందుకంటే భర్త అంటే ఆయనకు ప్రేమ. భర్త ఆ, అందంగా ఉన్నాడు, వేరే అమ్మాయి మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు. భర్త ఆమెతో అటాచ్ అయిపోతాడేమో, ఆ అమ్మాయిని లవ్ చేస్తా వెళ్ళిపోతాడేమో అని పొసెసివ్నెస్ చూపిస్తుంది సరే. ఆ టైప్ ఆఫ్ పొసెసివ్నెస్ ఆశ్లేష ఇస్తుంది. ఓవర్ ప్రొటెక్టివ్ అనమాట ఆమె. ఇంకా ఆ ఈవెంట్ లో భర్త చేయబట్టుకునే నడుస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని భర్త అడుగుతాడు. ఎందుకంటే సో ఓవర్ ప్రొటెక్టివ్నెస్ ఎందుకు ఇస్తారు? లోపల ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి దాన్నే పట్టుకొని ఊగిలెడుతూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనం బలవంతంగా గుర్రాన్ని చెరువుకు తీసుకురావచ్చు, కానీ ఆ నీళ్ళని తాగించాలి. ఓకే, సో మనము వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు కట్టి పడేసినా కూడా ఉండలేరు. సో వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు, దానికి స్వాగతం తెలిపాలి మీరు. ఓకే, వెల్కమ్ అనాలి, యువర్ వెల్కమ్. సో ఒకవేళ మీరు బలవంతంగా లాక్కొని వచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకున్నా వాళ్ళు ఉన్నా లేనట్టే. ఇది ఆశ్లేషాన్ని నేర్చుకోవాల్సిన గుణపాఠం. సో ఆ పొసెసివ్నెస్, ఇన్సెక్యూరిటీ, నిజంగా అట్లాంటివి జరిగితే రివెంజ్ డ్రామాలు, ఓకే, పగ ప్రతీకారాల వైపు వెళ్ళడం, ఇది హై పిచ్ అనమాట. అందరికి జరుగుతుందనే కదా. సో రివెంజ్ డ్రామాలకు వెళ్ళడం, ఇదంతా కూడా ఆశ్లేష నేర్పిస్తుంది. మీరా ఇది యొక్క చివరి ప్రయాణం. 30 ఏళ్ల వయసులో మీరా సముద్రం దగ్గర నిలబడి, ఓకే, ఆమె పెద్దగా నవ్వింది. ఇంకా ఆమె భావోద్వేగానికి గురి కాలేదు, ఎందుకంటే ప్రేమించింది, ఆలించింది, పాలించింది. వాళ్ళు ప్రేమించిన వాళ్ళు విడిపోయారు. ఓకే, ఇప్పుడు ఎమోషనల్ గా ఆమెకి ఏ వీక్నెస్ లేదు. ఆమెకు ఒక మార్గనిర్దేశకం చేయబడింది, ఆమె వెలుగు వైపు ప్రయాణిస్తా ఉంది, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగెడతా ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో పోవాలి అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ లో డిస్టర్బెన్స్ జరగాలి కదా. జరిగినాకే కదా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. పునర్వసు ఆమెకి తెగిపోయిన వాటిని అతికించడం, పాడైపోయిన వాటిని బాగు చేయడం అనేది నేర్పించింది. అవన్నీ భావోద్వేగాలు, ఎమోషన్స్ కి సంబంధించిన విషయాలు ఆమెకి నేర్పించింది పునర్వసు.
హద్దులు లేని ప్రేమను చూపించడం, ఇతరుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమించడం. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రేమించడం అనేది పుష్యమి ఆమెకు నేర్పించింది. ప్రేమించిన వాళ్ళ కోసం హార్డ్ వర్క్ ఎలా చెయ్యాలి అని పుష్యమి నేర్పించింది. నీడ అనేది నీ శత్రువు కాదు, అది వెలుగుకి ద్వారము అని ఆశ్లేష ఆమెకు బోధించింది. సో ఇదంతా ఒక నాటకం, ఇది ఒక డ్రామా. సో ఈ డ్రామాను వదిలేసి మనం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్దాము అని. సో ఏదైతే ప్రేమించిన వాళ్ళని తెంపేసింది ఆశ్లేష. సో ఇది అందుకనే దీన్ని గండాంత నక్షత్రం కూడా అంటుంటాం. ఓకే, సో ఈ డ్రామా నుంచి బయటపడేస్తుంది. యాక్చువల్ గా మనము స్పిరిచువల్ సైడ్ నుంచి చూస్తే ఇది ఒక మంచి నక్షత్రం. మెటీరియలిస్టిక్ సైడ్ నుంచి చూస్తే ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతారు, వాళ్ళ దగ్గర నుంచి బాధపడాలి, రివెంజ్ డ్రామాలు దక్కపోవాలి. అది ఒక తేడా నక్షత్రం అనిపిస్తుంది మనకి. ఇప్పుడు మీరా ఏం బాధపడటం లేదు, అన్ని నేర్చుకుంది అనమాట. ఎమోషనల్ గా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి అనేది నేర్చుకుంది. సో ఈ కర్కాటక రాశి కర్కాటక రాశికి పీత అనేది సింబల్. పీత సముద్రపు కదిలే పీత. సముద్రపు అంచున ఉన్న ఒక పీతను ఊహించుకోండి. లోపల మృదుత్వం ఉంది, కానీ పైన గట్టిగా ఉంది, కవచం వేసుకొని ఉంది. అది పక్కకి కదులుతా ఉంది, ఎప్పుడు ప్రత్యక్షంగా ఉండటం లేదు, ఎల్లప్పుడూ సహజమైనది. ఇది తొందరపడటం లేదు, ఇది గ్రహిస్తా ఉంది, రక్షిస్తా ఉంది. ఈ పీత ఏం చేస్తుంది అంటే ఒక సెక్యూర్డ్ గా ఉంటుంది, ఒక బొరియలో ఉంటుంది అనమాట. ఆ బొరియల నుంచి బయటకు వచ్చి కొద్ది దూరం వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ బొరియలోనే ఉండిపోతుంది. ఈ పీతను ఎందుకు పెట్టారు అసలు సింబల్ గా కర్కాటక రాశికి? ఎందుకంటే మనల్ని మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళగలుగుతాం, కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. అది వీక్నెస్ అనమాట, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేం. అందుకని ఆ, పీత కూడా అట్లే చేస్తుంది. తన బొరి అనేది ఒక సెక్యూర్డ్ అండ్ ఒక ప్రొటెక్టివ్ ఏరియా అన్నమాట. సో మనకి మన ఫ్యామిలీ మెంబర్స్, మనల్ని ప్రేమించే వాళ్ళ మధ్య మనం ఉన్నాం అనుకోండి, ఒక ఓవర్ ప్రొటెక్టివ్డ్ గా ఉంటాం కదా. సో దాని నుంచి కొద్దిగా మనం బయటకు వెళ్ళినా కూడా మనకి ఏదో ఇబ్బంది కలిగిస్తుంది. ఇబ్బంది అనిపించినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ బొక్కలో దూరుతాం. సో లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ ఇలాంటివి అనమాట, దాన్ని వదిలిపెట్టి మనం ఉండలేము అని క్యాన్సర్ ని ఆ, కర్కాటకానికి పీత అనేది సింబల్ గా పెట్టారు. ఇప్పుడు మీ వంతు. మీరు ఒక పునర్వసు ఆశతో ఇతరులని స్వస్థపరిచే శాశ్వతమైన ఆశావాది దృక్పథం మిగిలి ఉందా? పుష్యమి నక్షత్రం లాగా అనంతంగా ఇచ్చి మిమ్మల్ని మీరు మర్చిపోయే ఒక కేర్ టేకర్ లాగా మీరు పనిచేస్తున్నారా? ఆశ్లేషలో భావోద్వేగ రసవాదత్వాన్ని చూపిస్తూ మీ నీడని ప్రేమించడం మీరు నేర్చుకుంటున్నారా, వెలుగు వైపు దారి చూపిస్తున్నారా అనేది మీ కథ ఏదైనా ఉంటే లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ కామెంట్స్ లో తెలపండి. నేను చదువుతాను, నేను నేర్చుకుంటున్నాను. సార్ లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ గురించి నేను కూడా నేర్చుకుంటాను మీ కథలన్నీ చదవడం వల్ల. ఇంకా నేను కర్కాటక రాశి గురించి పూర్తిగా అధ్యయనం చేసి దాని లోతులు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. భావోద్వేగంతో, ప్రేమతో, ఎమోషనల్ గా మీ రవిశంకర్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.